భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సభ్యులు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల బస్టిపో పరిధిలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీడిమెట్ల ఆర్టీసీ డిపో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానికులు అందరూ స్టాప్ కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపో మేనేజర్ ఆంజనేయులు వచ్చి జెండా ఆవిష్కరించి పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పద్మారావు, వి బాబు, బిఎల్ నారాయణ్, హరికిషన్, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జీడిమెట్ల డిపో సెక్రటరీ పి నిరంజన్, వర్కింగ్ ప్రెసిడెంట్ కె వెంకటేష్, చైర్మన్ డానియల్, కో చైర్మన్ హనుమయ్య, ట్రెజరర్ చిరంజీవి, గ్యారేజ్ సెక్రటరీ కెసి నాయక్, మహిళా సోదరీమణులు చంద్రకాంత్, అంజలి, మహిళా సోదరీమణులు జీడిమెట్ల డిపో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కోలా రాజు, సెక్రటరీ మహేష్ యాదవ్. మీ తెలివి, మీ సహనం, మీ త్యాగం, మీ సాహసం లేకుంటే మేము ఏనాడో బుగ్గైపోతుంటిమో. ఈ భరత భూమిలోనే మసి బొగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము. మీ బొమ్మ పెడితే తీరున, మీకు దండలేస్తే తీరున, మీ జెండా నెగరేస్తే తీరునా. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా. బాబా అంబేద్కరా మన భారత భాస్కరా. తీసుకోండి. జీడిమెట్ల డిపో నుంచి వచ్చి జీడిమెట్ల డిపోకు మంచి పేరు తెగారు. బాబా అంబేద్కర మన భారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. భోజనాలు ఉంటాయి, ఖచ్చితంగా మీరంతా వచ్చి అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. ఈరోజు జీడిమెట్ల డిపో ఎస్సీ ఎస్టీ సంఘం తరఫు నుంచి ఈ అంబేద్కర్ గారి జయంతి 135వ జయంతి సందర్భంగా ఇంత ఘనంగా జీడిమెట్ల డిపోలో డిఎం గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా మా కార్మికుల సోదరుల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్, జై జై భీమ్. అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా జీడిమెట్ల డిపోలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ మరి సంఘం తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మహనీయులు గారికి. ఈ యొక్క కార్యక్రమము మరి గౌరవనీయులు డిఎం గారు మరియు ఆఫీస్ స్టాఫ్ మరియు సెక్యూరిటీ సిబ్బంది మరి జనరల్ మన బాబన్న గారు మరియు బిఎల్ నారాయణ గారు మరి రాజు మరి ఇదే విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. డిపోలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకల్ని
డిఎం గారు మరియు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ మరియు సెక్యూరిటీ వారు, గ్యారేజ్ వారు, మన కార్మికులందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా పెద్ద భారీ కేకును కట్ చేసి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన జీడిమెట్ల డిపోలోని ప్రతి కార్మికుడికి, యాజమాన్యానికి మరియు నా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందు కూడా అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ ఆయన అడుగుజాడలో నడుస్తూ జీడిమెట్ల డిపోను అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆయన ఆశయాలన్నీ సాధించడానికి కార్మికులందరము ఏకదాటిపై ఉంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి జయంతి ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ శుభ అభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా కానీ తక్కువనే. మరి ఆ మహాత్ముని మనం అందరం కూడా ఒక మార్గదర్శకంగా తీసుకొని మరి 6 కోట్ల మందిని ముందు నడిపించిండు. అందరికీ సామాజిక న్యాయం చేకూర్చడం జరిగింది. ఈరోజు మనం ఇండియా వ్యాప్తంగా ఈక్వాలిటీ డే, కుల వ్యవస్థ అనేది లేదు, మరి మానవులంతా సమానము అని మరి సారు ఇచ్చిన ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నాం. నేను ఒక్కటి కోరేది ఏంటంటే మనం అందరం బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి సార్ని మార్గదర్శకంగా తీసుకొని మనం ఏ వ్యవస్థలో పనిచేస్తున్నామో ఆ సంస్థను కూడా ఆర్థిక పరిస్థితి బలోపేతంగా ఉంటే మన కుటుంబాలు మంచిగా ఉంటాయి, రాష్ట్రం మంచిగా ఉంటుంది, దేశం మంచిగా ఉంటుంది. కాబట్టి మనమందరం మనం ఇచ్చిన మన బస్సులలో కూడా సామాజిక న్యాయం ఉంటుంది. అంటే కులాల అతీతంగా అందరూ మన బస్సులలో ప్రయాణం చేస్తుంటారు. కాబట్టి ప్రయాణికులందరికీ మనం మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తూ వాళ్ళ డెస్టినేషన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా చేరుస్తూ సంస్థకు ఆదాయము చేకూరిస్తే మీరు బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు సమర్పించిన వాళ్ళు అవుతారని మరి అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. జై హింద్, జై భీమ్.